ఆ! ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విజన్ పాల్ గారు ఒక వాక్యాన్ని మనతో పంచుకుంటారు. బ్రదర్ విజన్ పాల్. అన్న, నా వాయిస్ వినపడుతుందా? యెస్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సుబ్బు అన్న. ఆ! థాంక్ యూ బ్రదర్. నేను ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ప్రభా ధ్యానిస్తుండగా శిలువ ధ్యానాల్లో కేవలము నీ నోటి బోరుగా మాత్రమే వాడుకొనమని ప్రార్థిస్తూ కలిగిన చెవులను సిద్ధ మనస్సును ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును వచ్చిన సెయింట్ స్టీఫెన్స్ తెలుగు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఆ, లెడ్ సీజన్ లో ఆ, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగ అంశము వచ్చి డిటర్మినేషన్. డిటర్మినేషన్ తెలుగులో దాన్ని సంకల్పము, ఆ, లేదా నిశ్చయత, దృఢ నిశ్చయమని, ముఖ్యంగా మనం బిబ్లికల్ గా మనం అర్థం చెప్పాలంటే తీర్మానం లేదా నిర్ణయము. ఇక్కడ రూతు గ్రంథము ఆ, 1వ అధ్యాయము ఆ, నుంచి 4 అధ్యాయాల వరకు చిన్న గ్రంథము రూతు గ్రంథము. అయితే ఇక్కడ ఆ, మన రూతు ఆ, ఆమె యొక్క ఆ, అత్త అయినటువంటి నయోమి రూతు తో పాటు వాళ్ళు మోయాబు దేశంలో వారు ఉండటము, అక్కడ రూతు ఆ, భర్త మోయాబు దేశంలో, నయోమి భర్త ఓర్పా యొక్క ఆ, భర్త ముగ్గురు చనిపోవటము. అప్పుడు నయోమి తమ కోడండ్రులను ఇద్దరిని వారిని నేను మా దేశానికి తిరిగి వెళ్తున్నాను, మా యొక్క కనాన్ దేశానికి వెళ్తున్నాను. మీరు ఆ నాతో వచ్చినా నాకు మరలా మిమ్మల్ని ఆ బంధు ధర్మము జరిగించడానికి ఎవరు లేరు. ఎందుకంటే పాత నిబంధన ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ప్రకారము ఒక వ్యక్తి ఆ దినాల్లో కుటుంబంలో ఆ, ఆ, పురుషుడు చనిపోతే ఆ యొక్క పురుషుడి యొక్క సహోదరుడు లేదా పురుషుడి యొక్క వారు ఆ వివాహం చేసుకొని వారి వంశావళిని జరిగించాలి. ఆ ఆ, వెళ్ళిపోవాలి ఇతను, మీరు మీ యొక్క దారి మీరు చూసుకోండి అని వారితో అనటం లేదు. కానీ మీరు మీ దగ్గర మీరు ఒక్కొక్కరు మీ యొక్క తల్లి ఇంటికి వెళ్ళి మీరు అక్కడ మీరు యొక్క పెళ్లి చేసుకోండి అని చెప్పినప్పుడు ఇద్దరు కూడా, అక్కడ ఉన్నటువంటి ఓర్ప, అక్కడ ఉన్నటువంటి రూతు ఇద్దరు మొదట ఆ ఏడుస్తారు. ఎందుకంటే ఆ నయోమి వారిని మనము ఈ యొక్క వాక్య ధ్యానాల్లో మనం గమనిస్తే నయోమి వారిని చూసినటువంటి విధానం కావచ్చు, వారిని ప్రేమించినటువంటి విధానం కావచ్చు, వారి ఎడల మంచితనమును జరిగించిన విధానం కావచ్చు, ఏది ఏమైనా వారు నయోమి పట్ల కనికరం కలిగి ఉండటము మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ రెండు రెండు ఇద్దరు రెండు జరిగినాయి. ఎందుకంటే నయోమి ఏం చెప్తుందంటే, మీరు నా దేశానికి వస్తే నాతో పాటు వస్తే అక్కడ మీకంతా ఇబ్బందులు ఇవన్నీ కష్టాలు ఉంటాయి, మీకు రావద్దు అని చెప్తున్నప్పుడు ఆ ఓర్ప అక్కడే డ్రాప్ అయిపోవటం, లేదా ఓర్ప మరలా ఆ, ఆ, అక్కడి నుంచి సెలవు తీసుకుని తన ఏదైతే అదే విగ్రహారపు దేశానికి మరలా తిరిగి వెళ్ళటం మనం చూస్తుంటాము. అయితే ఇక్కడ రూతు తీసుకున్నటువంటి తీర్మానం ఆ లేదా రూతు తీసుకున్నటువంటి ఆ యొక్క గొప్ప పని రూతు యొక్క విశ్వాసాన్ని మనకు చూపిస్తుంది. ఈ యొక్క సిలువ ధ్యానాల్లో ఆ రూతు విశ్వాసము, రూతు యొక్క ఆ యొక్క తీర్మానం ఏమిటంటే ఆ మనము చదవబడినటువంటి వాక్య భాగంలో రూతు గ్రంథము 1వ అధ్యాయము ఆ 16వ వచనం నుండి 18వ వచనం వరకు వాక్య భాగంలో
ఆమె రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిపించి పెట్టదనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేనును వచ్చేదను. రూతు యొక్క తీర్మానం, నేను కూడా అక్కడికే వస్తాను. ఎందుకంటే రూతు నయోమి సేవించుచున్నటువంటి దేవుడిని తెలుసుకొని ఉండవచ్చు. నయోమి హృదయంలో ఏ రీతిగా అయితే దేవుని ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తుందో, వారిద్దరూ ఆ యొక్క ఓర్ప రూతు అన్యులైనప్పటికీ నయోమి నయోమి దేవుని ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమ కావచ్చు, ఆ యొక్క దాన్ని తెలుసుకొని ఆ రూతు ఆ తీర్మానము తీసుకున్నది. మనము ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 67, 68 ఇదే తీర్మానము పేతురు భక్తుల్ని మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని అనేకులు శిష్యులు ఆయన్ను వెంబడించి అందరూ కొంతమంది జారిపోతూ జారిపోతూ తగ్గిపోతూ ఉన్నారు. అనేకులు ఆయన వెంబడిస్తూ కొంతమంది చివరికి వచ్చేసరికి 72 మంది అలా రావటం మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీవు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అని పేతురు భక్తుడిని అక్కడ ఆ మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మంది శిష్యులను అడిగినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మేము ఎవరిని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు, విశ్వసించి ఎరిగి ఉన్నాము అని నిశ్చయిత పేతురు తీసుకోవటము, లేదా అక్కడ ఉన్నటువంటి 12 మంది మేము ఎవరి దగ్గరికి వెళ్తాము, నీవే మాకు ఆ దిక్కు, నీవే కదా అని వారు తీసుకున్నటువంటి తీర్మానం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఓర్ప రూతుని ఇద్దరిని కంపేర్ చేస్తే ఇద్దరు ఇద్దరు దుఃఖించినారు. ఇద్దరు ఆ యొక్క నయోమి యొక్క బాధ్యత ఆమె వాళ్ళ మీద ఉన్న తీసుకున్నారు. ఇద్దరు దుఃఖించినారు. అయితే ఇక్కడ అన్న చెప్పండి అన్న. అయితే ఇక్కడ రూతు రూతు యొక్క తీర్మానం, మనము రూతు యొక్క దుఃఖము పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖము. ఏమిటంటే మనము కొరింథీయులకు రాసిన అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే 7, 10 అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7, 10 అక్కడ ఒకటి ఉంటది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. ఆ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. అయితే ఇక్కడ ఓర్ప లోక సంబంధమైనటువంటి దుఃఖంతో ఉంటుంది. ఇక్కడ రూతుని మనం తీసుకుంటే రూతు యొక్క తీర్మానంలో, రూతు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయంలో దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేసేటువంటి నిర్ణయము ఆమె తీసుకున్నది. ఆమె నిర్ణయం తీసుకుంది అని చెప్పడానికి ఎంత ఎంత గట్టిగా తీసుకుంది అంటే, ఆమె ఏడు 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 పాయింట్స్ ఆమె చెప్పింది. నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ నేను వెంబడిస్తాను. రెండోది, నీవు ఉన్న చోటే నేను ఉంటాను. నీతోనే, అది శ్రమ అయినా, అది దరిద్రమైనా, అది వేరే ఒక ఏదైనా కష్టమైనా నీవున్న చోటే నేను ఉంటాను. మూడోది, నీ ప్రజలే నా ప్రజలు, నీ ప్రజలే నా బంధువులు. నేను ఆ నా బంధువులను సైతం నేను విడిచిపెట్టి ఆ నీతో వస్తాను. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించే వారు కూడా ఈ రీతిగానే ఉంటారు. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. రూతు ఇంతకు ముందు వారి యొక్క విగ్రహారాధన, వారి దేశంలో, మోయాబు దేశంలో వారు సేవిస్తున్నది ఏదైనా, ఈ యొక్క నయోమి ద్వారా నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది. ఇంకా నేను నీవు చనిపోయే వరకు నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే ఆ చనిపోతాను. నీవు పాతి పెట్టుబడి వరకు నేను నీతోనే ఉంటాను. మరణం తప్ప నన్ను ఎక్కడ వేరు చేయదు అనే ఈ యొక్క సంకల్పము, ఈ యొక్క నిశ్చయితను రూతు తీసుకోవటము, లేదా ఇది ఈ డెసిషన్ టెంపరీ డెసిషన్ కాదు.
ఇది ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి తీర్మానము. ఈ తీర్మానము ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి తీర్మానము. ఈ తీర్మానము మనము ఈ శిలువ ధ్యానాల్లో మనము ఎటువంటి తీర్మానాలు మనం తీసుకుంటున్నాము? శిలువను జ్ఞాపకం చేసుకుంటూ, పశ్చాత్తాపంతో దేవుని మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము పశ్చాత్తాపంతో మనం దేవుని ఎద్దకి వచ్చే తీర్మానం మనం తీసుకుంటున్నామా? ఇంకా కఠినంగా ఉండేటువంటి తీర్మానాలు తీసుకుంటున్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా పశ్చాత్తాపంతో తీసుకున్నటువంటి దీన్ని గ్రీకులో ఆ మెటనోనియా అంటారు. అంటే మనస్సు మార్చుకోవటం లేదా మార్గాన్ని మార్చుకోవటం లేదా దేవుని మార్గం వైపు నడవటము. ఈ యొక్క రూతు గ్రంథము మనం చూసినట్లయితే ఒక సంకల్పం ద్వారా దేవుని యొక్క చిత్తానుసారం జరిగిన ఒక గొప్ప నిదర్శనంగా మనము చూస్తుంటాము. మనము రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే రూతు గ్రంథము గొప్ప కరువుతో, కష్టాలతో, మరణాలతో ఆరంభమైనప్పటికీ ముగింపు మాత్రము ఆ ముగింపు మాత్రము రూతు వివాహము ద్వారా బోయేజు చేర్చుకోవడం ద్వారా ఆ యొక్క బోయేజు బంధు విమోచకుడుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనము ఆ విమోచన ఇచ్చిన అంటే రూతును ఆ యొక్క కష్టం నుంచి లేదా ఆ యొక్క దాని నుంచి బోయేజు విడిపించిన విమోచకుడుగా మనం చూస్తున్నాం. ఈ విమోచకుడు మనల్ని విడిపించిన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ శిలువ ధ్యానాల్లో. ముఖ్యంగా ఆ రూతు తీసుకున్నటువంటి తీర్మానంలో రూతు తీసుకున్నటువంటి తీర్మానంలో ముఖ్యంగా రూతు ఆ దేవుని ప్రజలను స్వీకరించడానికి తీర్మానం తీసుకుంది. దేవుణ్ణి స్వీకరించడానికి తీసుకుంది. ఇంకా రూతు పాత జీవితాన్ని మోయాబులో తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు లేదా దేవుని యొక్క ప్రదేశం కొరకు ఆమెతో వెళ్ళటం మనం చూస్తుంది. అంటే ఆమె ఆమె ఓర్పా వలె ఆమె తన తల్లి ఇంటికి తిరిగి వెళ్ళుంటే ఏదైనా జరిగి ఉండేది. అంటే వారి యొక్క ఉద్దేశాల ప్రకారము వారి యొక్క వారి యొక్క దేశపు విగ్రహారాధన వాళ్ళ యొక్క దాని ప్రకారం మోయాబు దేశంలో మంచి దేశంలో అయినప్పటికీ ఏదో జరుగుతుండొచ్చు. కానీ ఇక్కడ రూతు తీర్మానము జీవితాన్ని తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని ఆ మార్చేసింది. ఆ యొక్క తీర్మానము రూతు యొక్క తీసుకున్న తీర్మానము ఆమెను ఆమె తీసుకున్న తీర్మానము ఆమె తీసుకున్న దానికి బహుమానం ఏమిటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో ఆమె తీసుకున్న తీర్మానానికి దేవుడు ఆమెను యేసుక్రీస్తు ప్రభు వంశావళి లేదా మనము చూస్తే ఆ వంశావళిలో పేర్లు రాయటంలో మనం చూస్తే 5వ వచనము బోయేజు రూతు నందు ఒబేదును కనెను. ఈ ట్రీ ఎక్స్పాన్షన్ లో రూతు ప్రాముఖ్యత దావీదు తండ్రిని రాజైనటువంటి యెషై అయిన దావీదు తండ్రిని ఆ ఒబేదును కంటూ యెషై కంటూ మనము ఇక్కడ చూస్తుంటాము. రూతు కూడా సులభమైన మార్గము లేదా ఎంచుకొని ఉండొచ్చు, కానీ రూతు సరైన మార్గాన్ని ఎంచుకుంది. రూతు దగ్గర నుంచి మనము ఈ యొక్క ఆమె తీసుకున్న నిర్ణయం ద్వారా మనము ఏం నేర్చుకోవాలి అంటే నిష్కపటమైనటువంటి భక్తి, విశ్వాసము, దేవుణ్ణి వెంబడించటము. ఇంకా ఆమె ఆమె అన్ని సాక్రిఫైస్ చేసేసింది. దాన్ని ఎట్లా చెప్పాలంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఇంకా నిబంధనతో ఎందుకంటే తన అత్తని ఆ యొక్క బంధుత్వాలు మాత్రమే కాదు, ఆ బంధుత్వంలో తన అత్తను కూడా విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళే తీర్మానం తీసుకుంది. ఇదే కథ ప్రస్తుత పరిస్థితుల్లో మనము చూసినప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు
మన సాధారణమైన ఈ లోకంలో మనం చూసినప్పుడు ఇదే జరిగితే సాధారణమైన ప్రజలుగా మనము ఏం ఆలోచిస్తామంటే దేవుడు చిత్తంలో ఏదుంటే అదే జరుగుతుంది. ఇంకొక అమ్మాయికి ఇంకొక వివాహం చేసి మనము ముందుకు వెళ్ళిపోదాము అని ఎన్నో కొన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇలా తీర్మానాలు తీసుకుంటారు. అయితే తీర్మానాలు మంచిదే, ఇంకా ఆ, మంచి తీర్మానమే, కానీ ఆ, సరి అయిన మార్గాన్ని శాశ్వతంగా తీసుకునే తీర్మానాలను బట్టి మన జీవితాలు ఉంటాయి. ఈ లెంట్ డేస్ లో ఈ యొక్క ఆ, ఈ యొక్క 40 దినాల లెంట్ డేస్ లో దేవుడు మన ఎడల ఆ, ఆయన యొక్క ఆ, ఆయన ఉంచినటువంటి ఆ సంకల్పం చొప్పున మనము నడవాలి. ముఖ్యంగా మనం తీసుకునే తీర్మానాలు ఏ రీతిగా ఉన్నాయి, మనం తీసుకునేటువంటి తీర్మానాలు ప్రతి దినము దేవుని వద్దకు నడిపిస్తున్నాయా? ప్రతిరోజు మనం తీసుకునే తీర్మానం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుతున్నాయా? లేదా మనం తీసుకునే తీర్మానము కంప్లీట్ గా ఆ దేవునికి విరుద్ధంగా, లేదా దేవునిలో ఉన్నాము అనుకుంటూనే వేరే మార్గం వైపు వెళ్తున్నాయా? అయితే ఇక్కడ రూతు తీసుకున్నటువంటి డెసిషన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నేనైతే నేను నా ఇంటి వారిని నేను యెహోవాను ఎవరిని సేవించనని యెహోషువ ఎటువంటి దృఢమైన నిశ్చయము మనం తీసుకుంటామో అదే నిశ్చయత, అదే ఆ యొక్క నిర్ణయము రూతు తీసుకున్నది. ఈ యొక్క రూతు తీర్మానంలో ఉన్నటువంటి 7 అంశాలు లేదా 7 పాయింట్లు మన జీవితాలను మనం అన్వయించుకున్నప్పుడు దేవుడు ప్రభు మనకు సరైన మార్గంలో మనల్ని కూడా నడిపిస్తాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సుబ్బరాయుడు అమ్మ.